ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని ఎక్స్లో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు తప్ప ఈవీఎంలు కాదన్నారు. ఎన్నికల్లో న్యాయం జరగడం మాత్రమే కాదు, అందజేయబడుతున్నట్లు కూడా కనిపించాలన్నారు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని ఎక్స్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు మాజీ సీఎం. ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని ఎక్స్లో తెలిపారు ఆయన. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు తప్ప ఈవీఎంలు కాదని అన్నారు. ఎన్నికల్లో న్యాయం జరగడం మాత్రమే కాదు, అందజేయబడినట్లు కూడా కనిపించాలన్నారు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని ఎక్స్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు మాజీ సీఎం జగన్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, గత కొద్ది రోజులుగా చూస్తే దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలైతే వెలువడుతున్నాయి. తాజాగా ఈవీఎంలకు సంబంధించి ఏపీ మాజీ సీఎం జగన్ కూడా కామెంట్ చేశారు ట్విట్టర్లో. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా అయితే 2024 దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అలాగే 4 రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఎన్నికలు కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎమ్మెల్యేలు 2 కలిసి కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఎలిన్ మాస్క్ ఎవరైతే ట్విట్టర్ సంబంధించిన అధినేత ఉన్నారో ఎలిన్ మాస్క్ అనేది ఒక ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈవీఎంల మీద అనేది చాలా కాంట్రవర్సీ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి భారతదేశంలో అనేక మంది నాయకులు కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఎంపీ అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా స్పందించే పరిస్థితి అయితే ఉంది. భారత ఎన్నికల సంఘానికి ఎలిన్ మాస్క్ని ఆహ్వానించాలి, ఎలా ట్యాపరింగ్ జరిగిద్దో కూడా చూడాలి, అతను నిరూపించాలని కూడా ఎలిన్ మాస్క్ మీద అటు పురంధేశ్వరి కూడా నిన్న స్పందించిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పూర్తిగా 2024 ఎన్నికల్లో కూటమికి సంబంధించి 164 స్థానాలు రావటం, అలాగే 21 పార్లమెంటు స్థానాలు రావడంతో కూడా అటు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేశాం, 2024లో వై నాట్ 175 అంటూ కూడా ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేశాము, దాదాపు 2.5 లక్షల కోట్లు పథకాలు అందించాము, ఈసారి కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా చాలా గట్టి నమ్మకంతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కొంత షాక్ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎరుగని స్థాయిలో పూర్తిగా అటు కూటమి అనేది పూర్తి స్థాయిలో 164 ఎమ్మెల్యే స్థానాలతో కూడా భారీ విజయం సాధించడం, అలాగే 11 స్థానాలకై వైసీపీ పడిపోవడం అనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే 2014లో కూడా ఈవీఎంతో ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ మద్దతు పలకడంతో అప్పుడు అధికారంలోకి వచ్చారు. తర్వాత 5 లక్షల ఓట్లు తేడాతోనో కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. ఇక 2019లో కూడా భారీ స్థాయిలో 151 స్థానాలతో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, అప్పుడు కూడా మాజీ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా ఈవీఎంలు అనేది ట్యాపరింగ్ జరిగిందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా దేవుడు రాసిన స్క్రిప్టు, ప్రజలు తమ వైపు ఉన్నారు అంటూ కూడా అప్పుడు తీవ్రంగా అయితే దాని మీద స్పందించారు. ఈవీఎంలను కూడా సపోర్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేది కూడా ఇప్పుడు వైరల్గా మారి అని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే వైసీపీ పడిపోవడం, అలాగే ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం అనేది కూడా కొంత
సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం కూడా ఈ స్థాయిలో ఓటమి చెందుతారని కూడా అటు వైసీపీ నేతలు ఎవరు ఊహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా వైనాట్ 175 అంటూ కూడా ధీమాతో జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత కొంతకాలంగా కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షలు చేస్తూ వస్తున్నారు. అటు జిల్లా నాయకులతో కాబట్టి ఓడిపోయిన అభ్యర్థులు అలాగే మండలీలకు సంబంధించిన ఎమ్మెల్సీలతో కూడా మండలిలో బలం ఉందంటూ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చిన పరిస్థితులు అయితే గతంలో కనిపించినాయి. ఇక రాజ్యసభలో కూడా పూర్తిగా వైసీపీకి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అలాగే వైసీపీకి సంబంధించి మన పార్లమెంటుకు సంబంధించి కూడా 4 గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేంద్ర స్థాయిలో కూడా గట్టిగా పోరాటం చేయాలంటూ కూడా ఎంపీలకు కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసిన పరిస్థితులు అయితే కనిపించినాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ అనేది కొంత ఆసక్తిగా మారింది. కేవలం ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం ట్వీట్ చేశాడు అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి పూర్తిగా న్యాయం జరగడం మాత్రమే కాదు, అందజేయబడినట్టు కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి. దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య ప్రపంచ దేశాలలో ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగించబడతాయి, ఈవీఎంలు కాదు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పనిచేయాలి. అంటే ఈవీఎంలు అనేది పూర్తి స్థాయిలో ట్యాపరింగ్ జరిగింది, అందువల్లే ఇలాంటి ఫలితాలు వచ్చినాయి అంటూ కూడా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అనేది ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్వీట్ చేయడం వెనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశారు, ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అటు కూటమి నేతలకు కూడా విషెస్ చేశారు. అలాగే పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఓటమి మీద సమీక్షలు జరుపుతూ వస్తున్నారు. అయితే తాజాగా 2014లో ఈవీఎంలు సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, అలాగే 2019లో భారీ స్థాయిలో విజయం అందుకున్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా కేవలం ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగినాయి. అప్పుడు సమర్థించిన జగన్మోహన్ రెడ్డి 2024 ఈ ఫలితాలను చూసి ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు, ఈవీఎంలకు సంబంధించి కూడా ట్యాపరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో మాట్లాడడం వెనుక ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా అటు ప్రతిపక్షాలుగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎలిన్ మస్క్ ఎవరైతే ట్విట్టర్ అధినేత ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే కొంత సంచలనాత్మకంగా మారింది. పూర్తిగా దానికి సంబంధించి 11 స్థానాలకై వైసీపీ అనేది పడిపోవడం, అలాగే 4 పార్లమెంటు స్థానాలు అనేది గెలుచుకోవడం, 2024లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాననుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కొంత షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆ షాక్ని కప్పిపుచ్చుకోవడానికి, ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగింది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారంటూ కూడా అటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మరింత ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ అనేది కొంత సంచలనంగా మారిన నేపథ్యంలో దాని మీద ప్రధానమైన నాయకులు ఎలా స్పందిస్తారు, అటు బీజేపీకి సంబంధించి కేంద్ర స్థాయిలో కూడా పూర్తిగా అటు టీడీపీ మద్దతుతోనే అటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ కూడా ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో ఈవీఎంలను సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గతంలో గెలిచినప్పుడు ఇప్పుడు ఏ విధంగా ట్వీట్ చేయడం, అలాగే దీని మీద ప్రధాన నాయకులు ఎలా స్పందిస్తారు అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ దిశగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఇంత నిరుత్సాహానికి గురయ్యారా అనేది కూడా కొంత సందేహం వస్తుంది. దీని మీద ప్రధాన నాయకులు ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆమెని థ్యాంక్ యూ రాజేష్.